ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా? ఒక రోడ్డు వేసాడా? ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు. చూస్తే అది చాలా కరెక్ట్. కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. ఆయన అమ్మఒడి ఒక పిల్లడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఆయన 10,000 రూపాయలు రైతుకి ఇస్తే మేము 15,000 ఇస్తాం. ఎలా యాక్సెప్ట్ చేస్తాం? డబ్బులు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం. ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతానంటున్నాడు. సరే ఇవ్వకపోవచ్చు అంటే మభ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని దివాళాలను దించాలి, ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు? పొలిటీషియన్కి కావాల్సిన అధికారం. మన కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీ. నేను ఇంత ముందు కూడా చెప్పాను 25 సీట్లు వాళ్ళవే, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను. రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు, అంత దారుణంగా తిట్టారు జవహర్లాల్ నెహ్రూ. నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా దేశం ఎంత ఇది వస్తుందా అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు, నెహ్రూ గారి కూతురండి. అలాంటి మనిషి పేరు పెట్టుకుని, ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు లేడు. నెహ్రూ చచ్చిపోయిన 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 64లో పోతే ఈయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు. ఆయన పేపర్లు చూడండి, మీకు ఢిల్లీలో ఉన్నారు, లైబ్రరీలో ఉంటాయి, లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట, నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ. అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్, ఆ జనరల్ రాసినటువంటి లేఖలు, నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో. నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఇంకోటైనా చెప్పచ్చు, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా? విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు. మహా ఆనందంగా ఉన్నారండి. నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు, మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా వేళ నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. ఏది కేసు రిపోర్ట్ చేశాడు ఆయన. ఇది స్టోరీ కాదు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి కేసు రిపోర్ట్ చేస్తే ఆయనకి శిక్ష పడింది. ఆయన అప్పీల్ చేశాడు. 99కి అప్పీల్లో కూడా శిక్ష కన్ఫర్మ్ చేశారు. ఫైన్ కట్టేశాడు జైలు తప్పించుకోవడానికి. యాక్చువల్ కేసు ఎప్పటికి తెలియంది? నేను ఎంపీనంత వరకు తెల్ల 96లో జరిగింది. 2014 వరకు నేను ఎంపీని అప్పుడు దాకా తేళ్ళ. తర్వాత 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో అది కూడా పక్కన పెట్టేశారు. ఇంకా కేసులో జడ్జిమెంట్ ఇవ్వటం కాదు, ఈ కేసు ఇలా ఊరికే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎందుకని చెప్పి అది ఆ కేసు వివరాలన్నీ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవేళ ఎందుకో మా ప్రసాద్ గారు గుర్తొచ్చారు, ఏబీకే ప్రసాద్ గారు. ఎందుకో ఆయనంటే చాలా మందికి చాలా గౌరవం ఉంటుంది. నేనంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. నేను ఎంపీ కావడానికి 15 ఏళ్ళ ముందు నుంచి. సో ఇవాళ ప్రసాద్ గారి కేసు గుర్తొచ్చి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అలా తీసుకొస్తారు పద్ధతి. నువ్వు సైకిల్ తోటి వచ్చి గుద్దేశాడండి నేను పోయినండి నువ్వు కేసు పెడితే, ఆ సైకిల్ ఎర్క్లిసా అట్లాసా బిఎస్ఏ అన్న ఇష్యూ మీద సుప్రీంకోర్టు నుంచి లండన్ నుంచి హరీష్ సాల్వే గారు వచ్చి నువ్వేమో అది ఎర్క్లిస్ అంటావు. ఎర్క్లిస్ అంటే ఎర్క్లిస్ కాదన్న మీద నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఎర్క్లిస్ కాకుండా ఈయన ఎర్క్లిస్ సైకిల్ అంటున్నాడు కాబట్టి ఈ కేసు ఇది చాలా తప్పండి ఇలాంటి కేసులు అని వాళ్ళు వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడతారు.
మనకేముంటుంది, మనకి అవసరమైనంత ఇంగ్లీషే తెలుస్తుంది. మనకి ఇంకా అది రక్తంలో పోలా. మంచి ఇంగ్లీష్ మాట్లాడాడంటే వాడు మేధావి కింద లెక్క. ఎందుకంటే మనకు అర్థం అవుతుంది కదా వాడు మేధావి అయి ఉంటాడని. అలాగే తెల్లగా ఎవడన్నా ఉంటే వాడు అందగాడి కింద లెక్క. వాడి గ్రహణం ముర్రు ఉన్నా సరే వాడు అందగాడు అంతే, ఎందుకంటే తెల్లగా ఉన్నాడు. ఇది మనకి బ్రిటిష్ ఈ యూరోపియన్స్ పరిపాలనలో ఎక్కిచ్చేసింది. అది ఇంకా మనలోంచి పోలా. మనల్ని కూడా అవతల ఇంగ్లీష్ స్పీడ్ గా మాట్లాడుతుంటే ఏమో అని చెప్పాడు 5 ఎంత అంటే అరగంట సేపు క్యాలిక్యులేటర్లో లెక్కట్టాలి. అడిగి వాళ్ళు వచ్చి 10 లక్షలు 20 లక్షలు తీసుకుని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, లేటెస్ట్ గా నేను పేపర్లో చదివింది, ఒక నోటీస్ ఇచ్చారు గవర్నమెంట్. ఎవరికి? కోర్టు వారు చెప్పారు నోటీస్ ఇవ్వండి, అందుకని ఈ సెక్షన్ వ్యతిరేకించేస్తున్నందుకు వీటికి మూసివేత ఆర్డర్లు ఇస్తున్నాం అని వేశారు. ఇప్పుడు మీ జీతాలు బాగున్నాయి. మా టైంలో అయితే జీతాలు లేకుండా పనిచేసేవారు. ఊరికే ప్రెస్ అనేది ఒక స్టేటస్ ప్రెస్, దాంతో వచ్చారు. ఇప్పుడు జీతాలు బాగున్నట్టు ఎంత ఇప్పుడు అలాగే ఉన్నాయా? సో ఒక జర్నలిస్ట్ ని ఇన్సల్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఆర్గనైజేషన్ ఇన్సల్ట్ చేసామని చంద్రబాబు నాయుడు గారి స్థాయి మనిషి అలా అనుకుంటే చాలా పొరపాటు అది. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్. ఎవరన్నారు? మేధావులు. అప్పుడు అడగలేపారా అప్పుడు ఎవడన్నా మేధావిని? ఎందుకంటే మీరు వేసే క్వశ్చన్ బట్టి ఓహో ఇలా అనుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మన వాడు అడిగాడు, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారంటే పబ్లిక్ లో అని చెప్పాడు. చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకంటే ఆయన ఇన్ని రంగాల్లో వచ్చి ఈవేళ పబ్లిక్ రంగంలో కూడా ఎందుకు ఆయన వచ్చి ఎలక్షన్ పోటీ చేసే సీఎం అవడా అని నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బెటరు. ఎందుకంటే ఆయన లా లేదు, చట్టం లేదు, పద్ధతి లేదు. ఇష్టమైన వాళ్ళకి డైరెక్ట్ గా అందరూ ఆయన నమస్కారం పెడితే హ్యాపీగా అందరినీ చూసుకుంటాడు.